అలానే విశ్వేశ్వరరావు మహా కరువు రాబోతుంది, వర్షాభావ పరిస్థితులు తీవ్రం కాబోతున్నాయి అనేది తాజాగా మళ్ళా వాతావరణ శాఖ అలాగే ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించాయి. కారణం ఏంటంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మరింత బలపడుతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి, అలాగే ప్రపంచ వాతావరణ సంస్థ కూడా చెప్తుంది. పైగా దీనికి అనుగుణంగా హైదరాబాద్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది అనేది కూడా జలమండలి చెప్తుంది. కారణం ఏంటి? శ్రీశైలంలో వాటర్ లేవు, నాగార్జున సాగర్లో వాటర్ లేవు, గోదావరి వాటర్ లేవు, సింగూరు వాటర్ లేవు, అలాగే ఉస్మాన్ సాగర్ వీటి ఏటిల్లో వాటరు అడుక్కు వెళ్ళిపోయాయి. హిమాయత్ సాగర్ కానీ హుస్సేన్ సాగర్ కానీ ఇవన్నీ వీటి మొత్తానికి వాటర్ అన్నీ అడుక్కు వెళ్ళిపోయినాయి. అడుక్కు వెళ్ళిపోయినటువంటి వాటర్ని ఇప్పుడు వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఇప్పుడు జలమండలి చెప్తుంది. పైగా రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలు జారీ చేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో నీటి ఎద్దడి ఎదుర్కోవాల్సి వస్తుంది, మీరు రిజర్వాయర్లో ఉండేటువంటి నీటిని పొదుపుగా వాడుకోండి అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు మనకి హైదరాబాద్కి వచ్చేటువంటి సోర్స్ని కనుక తీసుకుంటే ఆ సోర్సులు ఎక్కడా కూడా వాటరు మట్టానికి తక్కువగా ఉన్నాయి తప్పితే మట్టానికి కూడా లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి నేను చెప్పడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, జలమండలి చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ప్రత్యేకించి బెంగళూరు అలాగే హైదరాబాదు వాటిని రెండింటిని కూడా హెచ్చరిస్తూ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో నీటి ఎద్దడి నెలకొంది. ఇప్పటికే ట్యాంకర్స్ అన్నీ తిరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా తక్కువ ప్రాంతాల్లోనే బోర్లలో నీళ్లు ఉన్నాయి. బోర్లన్నీ ఆల్మోస్ట్ ఎండిపోయినాయి. రోజు మార్చి రోజు వాటర్ సప్లై చేస్తున్నారు, అది కూడా ఫుల్ ప్రెజర్గా సప్లై చేయలేకపోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో రోజు మార్చి రోజు కూడా వాటర్ సప్లై చేసేటువంటి పరిస్థితి ఉండదు హైదరాబాద్లో. అందుకే నీటిని పొదుపుగా వాడుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. హైదరాబాద్ గురించి మీరు ఎందుకు చెప్తున్నారని చెప్పి చాలా సందర్భాల్లో ఈ ప్రస్తావన వస్తుంది. మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక్క హైదరాబాద్లో నీటి కట్టకట్ట ఉంటుంది, మిగతా సిటీస్లో ఎక్కడా కూడా పెద్దగా ఉండదు. ఎందుకంటే 1,30,00,000 మంది ఇక్కడ మిక్స్డ్ కల్చర్. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళే కాదు, ఆంధ్ర వాళ్ళ కంటే ఇప్పుడు నార్త్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. 1,30,00,000 సుమారుగా జనాభా మొత్తం ఎక్కువగా స్ప్రెడ్ అయింది, విస్తీర్ణం పెరిగింది. మరి వాళ్ళకి తగ్గట్టుగా జల వనరులు ఉన్నాయంటే జల వనరులు లేవు. జల వనరులని ముందస్తుగా మనం జాగ్రత్త పడలేకపోయాము అనేటువంటి అభిప్రాయానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితి ప్రకారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని చెప్పి నిన్న చెప్పినటువంటి న్యూస్ వాతావరణ శాఖ ఇప్పుడేం చెప్తుంది? సూపర్ ఎల్నినో దెబ్బకి అది బలహీన పడిపోయింది, వెళ్ళిపోయిందని చెప్తుంది. యాక్చువల్గా నిన్న చిగురాశి ఉంది, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, అది వర్షాలని ఇచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఎక్స్పెక్ట్ చేసింది. అదే న్యూస్ నిన్న నేను ప్రజెంట్ చేశాను. తెల్లారులేసి చూసేటప్పటికి వాతావరణ శాఖ తాజా బులెటిన్ ఏమిచ్చింది? అల్పపీడనాన్ని సూపర్ ఎల్నినో తరిమేసింది, దాన్ని మినిమైజ్ చేసింది, సో అల్పపీడన ఎఫెక్ట్ లేదు అని చెప్పి చెప్తుంది. ఇప్పటికీ ఈ నెలలో లేదా పోయిన నెలలో 2 అల్పపీడనాలు పుట్టాయి. ఈ 2 అల్పపీడనాల కారణంగా వర్షాలు ఎక్కడా పడలేదు. ఎక్కడో 1-2 చోట్ల కొంచెం పడినట్టు పడ్డాయి, కానీ ఎక్కడ కూడా వర్షాలు విస్తారంగా కురవలేదు. నైరుతి ఋతుపవనాలు దాదాపుగా నిర్వీర్యం అయిపోయాయి. యాజ్ ఆఫ్ నౌ తెలంగాణ పరిధిలో చూస్తుంటే కనుక వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం సగటు వర్షపాతం కంటే 30 నుంచి 40% తక్కువ పడిందని చెప్పి చెప్తున్నారు వాతావరణ శాఖ. ఇప్పుడు రైతులకి సాగునీరు లేదు, రైతులు పంటలు వేసి ఉన్నారు, ఆ వేసినటువంటి పంటలకి నీరు అందనటువంటి పరిస్థితి. మరి కొంతమంది వెయ్యడానికి పంటని సిద్ధంగా ఉన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా స్పష్టంగా ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంది. మీరు వరి వెయ్యొద్దు, వరి వేస్తే నీళ్లు ఇవ్వలేము అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. శ్రీశైలం డ్యాంలో వాటర్ లేదు, విజువల్స్ తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో, మీరు చూసుంటారు, అడుగంటిపోయాయి, విద్యుత్ జనరేషన్ కూడా ఆగిపోయింది. అందుకే మీకు విద్యుత్ కోతలకు కూడా మీరు రెడీ అయి ఉండాలి. హైదరాబాద్లో
రాబోయే రోజుల్లో విద్యుత్ కోతలు కూడా ఉంటాయి. ఎన్నో రోజులు కాదు, నెక్స్ట్ వీక్ నుంచి విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉంది అని చెప్పి ప్రభుత్వమే సంకేతాలు ఇస్తుంది. ఇప్పటికే అన్అఫిషియల్గా అక్కడక్కడ విద్యుత్ కోతలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. మరి ఇంత తీవ్రమైనటువంటి కరువుని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీనికి తగ్గట్టు టోటల్గా వాతావరణమే మారిపోయిందని చెప్పి ప్రపంచ వాతావరణ శాఖ చెప్తుంది. ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో సాధారణంగా ఉపరితలంలో ఉండేటువంటి వాటరు తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్తుంది. ఆ వెళ్ళినటువంటి ప్లేస్లో కింద నుంచి చల్లటి నీళ్లు పైకి రావాలి, కానీ కింద కూడా వాటర్ వేడెక్కుతున్నాయి. ఇది విపరీతమైనటువంటి వ్యవహారం అని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి కారణంగా అది సూపర్ ఎల్నినో కాదు, గాడ్జిల్లా లాగా తీవ్రతరం అయింది అని చెప్తున్నారు. అంటే సూపర్ ఎల్నినోకి నెక్స్ట్ స్టెప్ గాడ్జిల్లా అనేది ఆ స్టెప్కి వెళ్ళిపోయింది. ఆ కారణం చేత మీకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పటికీ దాని ప్రభావం కారణంగా వర్షాలు పడడం లేదు అని చెప్తున్నాయి వాతావరణ శాఖ చెప్తుంది. మరోవైపు హిందూ మహాసముద్రంలో డైపోల్ ఉంటుంది. ఈ డైపోల్ పాజిటివ్గా ఉంటే కనుక ఎల్నినోని బలహీనపరుస్తుంది అని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. కానీ అది కూడా పాజిటివ్గా లేదు, న్యూట్రల్గా ఉంది. మైనస్లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటున్నారు సూపర్ ఎల్నినో దెబ్బకి. అది కూడా మైనస్లోకి వెళ్ళిపోతే తీవ్రమైనటువంటి దుర్భిక్షం ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఈ కారణంగా రాబోయేటువంటి రోజుల్లో మెగా సిటీస్లో, కాస్మోపాలిటన్ సిటీస్లో తాగడానికి నీళ్లు ఉండేటువంటి అవకాశం లేదు. ప్రస్తుతానికైతే తాగడానికి నీళ్ళని ఇస్తున్నారు, సాగునీటికి మాత్రం అవకాశం లేదు అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు క్లియర్గా చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా డెల్టాని బతికిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముందు చూపుతుంటే పట్టిసీమ కట్టారు కాబట్టి గోదావరి జలాల నుంచి వచ్చినటువంటి నీళ్ళని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్ళీ ఇచ్చారు కాబట్టి కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి 12 లక్షల ఎకరాలు ఇవాళ పచ్చగా కనిపిస్తుంది. కానీ అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదు. కారణం ఏంటి? కాళేశ్వరం మూలన పడింది. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ మొత్తం క్లోజ్. ఆ కారణం చేత నీళ్లు రిజర్వ్ చేసుకోలేకపోయారు, నిల్వ పెట్టలేకపోయారు. సో దాంతో హైదరాబాద్కి నీటి ఎద్దడి అనేది కన్ఫామ్. ఇంకొక 30 రోజులకు మించి నీళ్లు రావు అని చెప్తున్నారు. మరి ఈ 30 రోజుల తర్వాత ఏం చేయాలి? ఈ 30 రోజుల లోపల వర్షం పడాలని మనం ప్రార్థించడం తప్ప చేసేది ఏమి లేదు. కనీసం ఇప్పటికైనా పొదుపుగా నీటిని వాడుకోవటం, అలాగే ఎవరైతే రైతు ఉన్నారో, రైతాంగం ఉందో, ఈ రైతాంగం వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళమని చెప్పి చెప్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు, గవర్నమెంట్ కూడా చెప్తుంది. దీన్ని రాజకీయ కోణం నుంచి ఫోకస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇది రాజకీయ కోణం నుంచి చూడకుండా రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల దిశగా మళ్ళిస్తే కనుక నీటికి కనీసం తాగడానికి ఉంటాయి. తాగునీళ్ళైనా మనం కొంచెం నిర్వహించుకున్నటువంటి అవకాశం ఉంది కొంతకాలం పాటు. అలా కాకుండా సాగునీళ్ళు మాకు కావాల్సిందే, మా పంటలు ఎండిపోతున్నాయని చెప్పి కనుక రైతులు తిరగబడితే మెగా సిటీస్, ప్రత్యేకించి హైదరాబాద్ లాంటి సిటీ నీటి ఎద్దడిని తీవ్రమైనటువంటి విధంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.